బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. క్రీస్తు యేసు, ప్రేమామయుడైన యేసు, మన రక్షకుడైన యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మనుషులు ఎంత అడిగినా వారు నిరాకరిస్తారు. కానీ దేవుడిని అడిగితే మనకి సమస్తాన్ని ఇచ్చే దేవుడు, నిష్కపటంగా సత్యముగా మనల్ని ప్రేమించే దేవుడు. ఈ రోజుల్లో కపటముతోని అసత్యముతోని ప్రేమించి మన జీవితాల్లో మనల్ని మోసం చేసేవారు ఎక్కువ ఉన్నారు. కానీ నిష్కపటమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లి సమానులైన కౌశల్యమ్మ గారు, వారు నవాపేట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాస్తవ్యులు, అమ్మగారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తల్లి గారి కౌశల్యమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. తన విశ్వాసము నిష్కపటమైనది, తన విశ్వాసం సత్యమైనది తండ్రి. తన జీవితంలో మీ ప్రేమను అనుభవించి కోట్లాది ప్రజలు అదే ప్రేమ అనుభవించాలని ప్రభువా యేసు అనుచరుల పరిచర్యను ఎంతగానో ప్రేమిస్తూ బలపరుస్తున్న తల్లి గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ప్రభువా. తల్లి గారి కుటుంబాన్ని అంతటిని మీరు దీవించి లోతైన రక్షణ అనుభవంలో నడిపించండి. తల్లి గారికి అదేవిధంగా ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. వారు వేడుకొనకు మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయచుటగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, నిష్కపటమును సత్యమునను ఆచరింతుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. సూక్తి, మన బైబిల్ను యుగానికి అనుగుణంగా మార్చుకోము, కానీ మనం దానిని పూర్తి చేసే ముందు దేవుని కృప ద్వారా యుగాన్ని బైబిల్ కి అనుగుణంగా మార్చుకుంటాము. We shall not adjust our Bible to the age, but before we have done with it, by God's grace, we shall adjust the age to the Bible. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున, సృష్టికర్త అయిన యేసు నామమున నిష్కపటంగా మమ్మల్ని ప్రేమించి సత్యముతో ప్రేమించి మేము అడగక మునిపే మా మనవిని ఆలకించి ఉత్తరం ఇచ్చే యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పగిలిన హృదయముతో పాడిన, పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన, పగిలిన హృదయముతో పాడిన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి. ఒక్క మనసుతో ఇద్దరు వేడినా, ఒక్క మనసుతో ఇద్దరు వేడినా,
పగిలిన హృదయముతో పాడిన, పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడిన. అడిగిన వారికి అవసరత తీర్చును, అడిగిన వారికి అవసరత తీర్చును, వెదకిన వారికి ద్వారము తెరుచును, నమ్మిన వారికి రక్షణ దొరుకును, నమ్మిన వారికి రక్షణ దొరుకును, నమ్మిన వారికి రక్షణ కలుగును. పగిలిన హృదయముతో పాడిన, పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ సమర్పణ. పగిలిన హృదయముతో పాడిన. మీ మధ్య ఉండడానికి ప్రభు వారు ఇచ్చిన కృప కొరకై నేను ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ మధ్య ఉండడానికి ప్రభు వారు కృప చేశారు, దాన్ని బట్టి నేను ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మారుతున్న కాలంలో మారుతున్న ప్రజల మధ్య మారని దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము మరి యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ప్రభు వారు ఎన్నో సహాయాలు చేశారు. ప్రేమిట రూపు విషయంలో ప్రభు వారు కృప చేశారు. ఇంకా కొంతమంది బిడ్డలకి వివాహాల్లో ప్రభు వారు కృప చేశారు. అనేక మంది అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభు కాపాడుతూ వచ్చారు. కొంతమంది బిడ్డలకు కనుక నూతనమైన సీట్లు, ముఖ్యంగా ప్రభుదాసన్న వేదవనమ్మ బిడ్డల విషయాల్లో ప్రభు వారు కృప చేశారు. ఇవన్నీ మనం కలుస్తున్నప్పుడు విత్ సో మచ్ గ్రాటిట్యూడ్, కనుక కృతజ్ఞత కలిగిన మనసుతో ప్రభు యొక్క పాఠశాలకు వచ్చి థ్యాంక్ యూ జీసస్, మీరు మా పట్ల చేస్తూ ఉన్న మీ యొక్క కృపల కొరకై వందనాలు స్తోత్రాలు అని చెప్పి ప్రభు వారికి మనం స్తోత్రాలు చెల్లించాలని ప్రభు కనుక నేను మనం చేస్తున్నా. నీ మంచివాడు ఎవరు? ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలి. వేడుకలలో నీ మంచివాడు ఎవరునైనా, కాబట్టి ఇటువంటి గొప్ప అనుభవంలోనికి నన్ను నడిపించినందుకై నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. కొంతమంది రీతిగా వారి జీవితాల్లో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. నిర్గమాకాండము 5వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 5వ అధ్యాయంలో మనం చూస్తే 6-7 వచనాలు మనం చూస్తాం. ఆ దినమున ఫరో ప్రజలపై ఉన్న కార్యనియామకులకును వారి నాయకులను ఇల్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేతుకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారి వెళ్ళి తామే గడ్డి పూడ్చుకునవలెను, అయినను వారికి ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో చూస్తూ ఉన్నాం. ఒకనాడు వారు ఇటుకలు మోస్తారు, ఇటుకలు చేస్తారు. ఒకనాడు వారి యొక్క జీవితాల్లో ఎటువంటి బానిసత్వము, ఎటువంటి బానిసత్వము, ఎటువంటి వ్యక్తిత్వము, ఎటువంటి కూలి పని వారు చేశారో వారు ఎర్ర సముద్రము దాటిన తరువాత చూచి వారికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, బికాస్ ఎందుకు చేతనగా ఒకనాడు ఇటుక మోసుకున్న వారము, ఒకనాడు గడ్డి త్రొక్కిన వారము, లేక ఇటుక త్రొక్కిన వారము. ప్రభువా, నీవు మాకు చేసిన ఈ మేలు కొరకై మీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి ప్రభువును స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. పిల్లల నా వరకు నేను మా అమ్మ మా నాయన కూలి పని చేసుకునేవారు.
వారు ఉదయం గుడికి వెళ్ళి సాయంకాలం డబ్బులు తెస్తేనే కానీ కుండ ఎక్కని పేదరికంలో నేను జన్మించాను. నా తల్లి నా తండ్రి అల్యూమినియం బుడ్డి దీపం పెట్టుకుని వారు నన్ను చదివించారు. కనుక కృష్ణాయిలకు డబ్బు లేకపోతే కాబట్టి ఆ రాత్రి చదువుండేది కాదు. కాబట్టి మా అమ్మ పేడ తెచ్చి ఇల్లు అలికేది. ఇల్లు అలికిన ఆ ఇల్లు ఆడకపోతే నేను ఒక గోలి గుడ్డ వేసుకుని పడుకునేవాడిని. ఈనాడు ప్రభు ఈ స్థాయి ఇచ్చారు. థ్యాంక్ యూ జీసస్. ప్రభు నీకు స్తోత్రాలైనా ఏమి చెల్లించి మీరు నన్ను తీర్చుకోగలరు ప్రభు. ఇటువంటి నాకు ఈ స్థాయి ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు ఒకనాడు ఇటుక గడ్డి ఇయ్యకూడదు, గడ్డి లేకుండా. కాబట్టి అటువంటి బానిసత్వం కష్టం నష్టం అనుభవించిన ఆ పిల్లలు దేవుడు దీవించిన విధానాలు చూసి పిల్లల వారు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ దినాల్లో చాలా మందిని పేదరికంలో ఉండగా భర్తీ చేశారు. పేదరికంలో ఉండగా భర్తీ చేశారు అండి. ఉద్యోగం లేనప్పుడు భర్తీ చేశారు. కాబట్టి ఇల్లు లేనప్పుడు భర్తీ చేశారు. కాబట్టి వారి జీవితాల్లో సౌకర్యాలు లేనప్పుడు భర్తీ చేశారు. వారి జీవితంలో ఒక స్థాయి వచ్చినప్పుడు ఈ దినాల్లో భక్తిలో వారు వెలుగులు జారుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక when we look back, when we see our past life, మన జీవితాల్లో మనము గత జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ ఉదయకాలం రెండు చేతులు జోడించి థ్యాంక్ యూ జీసస్, ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో చేస్తున్న వీరిని దేవుడు ప్రేమించిన విధానాన్ని బట్టి ప్రభువానికి స్తోత్రాలు. దయచేసి దేవుడు ఇంకా మిమ్మల్ని ఉన్నతమైన రీతిగా దీవించాలి అనగా బీ గ్రేట్ఫుల్ టు ద లార్డ్. దేవునికి రుణపడి జీవించాలని. The more you humble yourself, the more you humble yourself, the more the Lord will bless you. కాబట్టి మనం ఇంకా తగ్గించుకుంటామో దేవుడు అంతగా మనం ఉన్నతమైన అనుభవంలోనికి దీవిస్తారు. The material prosperity అనగా ఈ భౌతికమైన ఆశీర్వాదాన్ని బట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన కళ్ళు నెత్తి మీద రావడానికి వీల్లేదు. పిల్లలు ఒకనాడు మన కళ్ళు మన శరీరంగా ఉన్నాయి. కానీ ఈనాడు ఒక స్థాయి వచ్చిన వెంటనే ఎన్నడూ గర్వపడవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవాకు గానం చేసేదను, యెహోవాను గూర్చి గొప్ప చేయడం ఎందుకు చేస్తున్నానుగా. ప్రభువా వేదికలలో నీ మంచి వాడు ఎవడు లేడు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి గీతలను బట్టి నువ్వు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు నాయన. నీ వంటి వాడు ఎవరు లేడు, సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు అని చెప్పి ఆ ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా పిల్లల అటువంటి స్లేవరీ అటువంటి బానిసత్వం నుండి దేవుడు వారిని రప్పించాడు. ఒకటి. రెండవది మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలోంచి వారిని కనుక ఆ యొక్క గొర్రెల యొక్క బలియాగం ద్వారా వారిని ఐగుప్తు పులిమేడ నుంచి ఆయన బయటకు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. రెండవది ఈనాడు ప్రభు వారికి మనం స్తోత్రాలు చెల్లించవలసింది ఏమిటి అనగా పిల్లల దేవుడు కనుక నాట్ ఓన్లీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ద ఫిజికల్ లేబర్ అనగా వారి యొక్క శారీరక కష్టం నుంచి వారిని విడిపించడం మాత్రమే కాకుండా శారీరక కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పేదరికము ఇటువంటి నుంచి వారిని విడిపించడం మాత్రమే కాకుండా ఫ్రమ్ ద స్పిరిచువల్ బాండేజ్. కాబట్టి వారిని ఆధ్యాత్మిక బానిసత్వము నుంచి దేవుడు వారిని విడిపించినట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప కృప పిల్లగా. నేనే రక్షింపబడకపోయి ఉంటే నేను ఏ దుర్మార్గుడిగా ఏ పాపిగా నేను జీవించి ఉండేవాడును కదా. కాబట్టి దేవుడు నన్ను విడుదల చేశాడు. నా ప్రభుకి నేను స్తోత్రాలు చెల్లించాలి. పాప పద్ధతిలో ఉన్న నన్ను ప్రభు దేశాల నుంచి నన్ను విడిపించినందుకై వందనాలు స్తోత్రాలు అండి. ఐగుప్తు దేశాల నుంచి నన్ను విడిపించడానికి నాకు బదులుగా ఒక గొర్రె పిల్లను దేవుడు వధించాడు. ఆ గొర్రె పిల్ల యొక్క చిందించిన రక్తాన్ని బట్టి నాకు విడుదల, నాకు విమోచన, పాప ప్రక్షాళన దేవుడు నామానికి స్తోత్రం. ప్రభువా నా కొరకై గొర్రె పిల్లగా వధించబడిన ప్రభువు మీకు స్తోత్రాలు అని చెప్పి కండమ్నేషన్ మన యొక్క జీవితాల్లో ఉండవలసిన ఆ యొక్క కండమ్నేషన్, ఆ శిక్ష లేక మన మీద మోపవలసిన ఆ నింద దేవుడు తొలగించాడు. ప్రభు తను భరించాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఆయన ఏ పాపము లేదు యేసయ్య మన యొక్క పాపములు ఆయన మీద మోపుకున్నాడు. ఈ మాట చెప్తుంటే మన హృదయాల్లో ఒక విధమైన గొప్పపాటు. ప్రభువా మీకు స్తోత్రాలు నైనా.
నా మీద మోపవలసిన ఆ శిక్ష, నా మీద మోపవలసిన ఆ నింద, నేను పొందవలసిన ఆ మరణము మీరు పొందినందుకై మీకు స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండు, మూడోది మనం చూసినట్లయితే నాట్ ఓన్లీ ద ఫిజికల్ బాండేజ్, అట్ ది సేమ్ టైం ద స్పిరిచువల్ బాండేజ్, శారీరక విడుదల బానిసత్వం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక బానిసత్వం నుంచి ప్రభు వారు విడిపించారు. విడిపించడానికి తన కుమారుడు యేసు ప్రభు వారిని బలి ఇవ్వాల్సి వచ్చింది. తన కుమారుడు యేసు ప్రభు వారు మనకు బలి అయినాడు. కాబట్టి ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలి. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే ప్రభు వారు తన యొక్క కృప ద్వారా కనుక ఎర్ర సముద్రం నుంచి ఆయన దాటించినట్టుగా మనం చూస్తాం. ప్రభు వారికి రెండు చేతులు జోడించి అండి ప్రభు వారికి స్తోత్రాలు అయినా ఎర్ర సముద్రం లాంటి పొంగులు, ఎర్ర సముద్రం లాంటి వరదలు, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు నా యొక్క జీవితంలో అనేకాలు వచ్చాయి. ప్రభు అనేకాలు వచ్చాయి. నాయన మీరు నన్ను దాటింపజేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. కదా అమ్మా బాబు నేను మనవి చేస్తున్నాను ప్రభు, ఎర్ర సముద్రం లాంటి పేదరికం, ఎర్ర సముద్రం లాంటి మిస్అండర్స్టాండింగ్స్, నా భార్య భర్తల యొక్క జీవితంలో అననుకూలమైన పరిస్థితులు, నా కుటుంబంలో అననుకూలమైన పరిస్థితులు, నా బిడ్డల యొక్క జీవితంలో అననుకూలమైన పరిస్థితులు, నా ఉద్యోగంలో అననుకూలమైన పరిస్థితులు, there are so many red seas I have to cross. నేను అనేకమైన ఎర్ర సముద్రాలు లాంటి పరిస్థితులు నేను దాటవలసి వచ్చింది. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకు స్తోత్రాలు. నైనా ఎర్ర సముద్రం నేను దాటలేను అని అనుకున్నాను ప్రభా. జస్ట్ వన్ ఆఫ్ యువర్ వర్డ్స్, మీ యొక్క మాటలలో ఒక మాట ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటింపజేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పి ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్న ఆ యొక్క ఎర్ర సముద్రము దాటిన వారంగా, బయటకు వెళ్ళిన వారంగా ఒక్కసారి ఎర్ర సముద్రాన్ని ఆ విధంగా చూచి థ్యాంక్ యూ జీసస్. ప్రభు మీకు స్తోత్రాలైనా ఇది దాటుతానా అని నేను అనుకున్నాను, నేను దాటలేను అని అనుకున్నాను. ప్రభు శాంతగాలి విషయాలు, సాధ్యం కాని విషయాలు నా యొక్క జీవితంలో సాధ్యం చేసినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పి ప్రభు వారికి మీరు తెలుసు ఏమి సాధ్యాలు కావో, ఏమి అసాధ్యములై అని అనుకున్నారో మీ యొక్క జీవితాల్లో అవి సాధ్యాలు చేసిన ప్రభు వారికి ఈ సమయంలో స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. ప్రియులారా దయచేసి ఈ మాటలు నేను చెప్పినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషము. అవును, నా యొక్క జీవితంలో ఎన్నో హార్డెల్స్ నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకటి, రెండవది ఆధ్యాత్మిక స్పిరిచువల్ బాండేజ్, ఆధ్యాత్మిక బానిసత్వం నుంచి నన్ను ప్రభు విడిపించారు. రెండు, మూడవది ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు నన్ను మృగివేయాలి, నన్ను ముంచివేయాలి అనుకున్న పరిస్థితుల్లో నా ప్రభు తన ఒడ్డు నుండి నన్ను పిలిచిన వాడే, పేరు పెట్టి నన్ను పిలిచిన రీతిగా నన్ను పిలిచి ఎర్ర సముద్రాన్ని దాటింపజేసిన నా ప్రభు వారికి నేను స్తోత్రాలు చెల్లించవలసిన బదులై ఉన్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ప్రమోడు 4, 5 ఇంకా 2 విషయాలు చెప్పి మనం ప్రభు యొక్క ప్రభువును స్తుతించడానికి వస్తాం. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే పిల్లల వారి యొక్క జీవితాల్లో ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వారు మారాను ఎదుర్కొనవలసి వచ్చింది. కాబట్టి ఎర్ర సముద్రం దాటింది. ఎర్ర సముద్రము థ్యాంక్ యూ జీసస్. ఎర్ర సముద్రాన్ని దాటింపు చేసామైనా ఎర్ర సముద్రాన్ని దాటాము, తేలికైంది అనుకున్న పరిస్థితుల్లో వారి యొక్క జీవితాల్లో ఇంకొక చేదు అనుభవం, మారా నీళ్లను వారు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ మన యొక్క జీవితాలను కూడా ఇంగ్లీష్ లో చక్కటి మాట ఉంది ఏమిటనగా troubles never come alone. Troubles never come alone. అనగా కష్టాలు ఇది తీరిపోయింది కాబట్టి ఇది తీరిపోయింది అనుకోవడానికి కాకుండా కష్టాలు పరంపరగా రావడానికి అవకాశం ఉంది. ఎర్ర సముద్రం అనే కష్టం వారి యొక్క జీవితాల్లో తొలగిందండి, కానీ మారానే చేదును వారు ఎదుర్కొనవలసి వచ్చింది. కదా ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, లైఫ్ ఈస్ ఆల్వేస్ స్వీట్. జీవితం ఎన్నడూ కూడా తీపిగా ఉండదు. జీవితంలో కూడా చేదు అనుభవాలు మన యొక్క జీవితాలు. ఐ నెవర్ థాట్ లైక్ దిస్. నేను ఎన్నడూ కూడా ఈ రీతిగా అనుకోలేదు, ఈ రీతిగా జరగవలసి వచ్చింది. కదా మన యొక్క జీవితాల్లో అనేక పర్యాయాలు చేదు అనుభవాలు మన యొక్క జీవితాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబం ద్వారా, బిడ్డల ద్వారా, పరిస్థితుల ద్వారా మన యొక్క జీవితాల్లో చేదు అనుభవాలు 9వ సంవత్సరంలో ఎన్ని చేదు అనుభవాలు మీరు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒక్కసారి కనుక టర్న్ బ్యాక్, మీరు ఒక్కసారి వెనుకకు చూడండి. మీ జీవిత పుటలను, మీ జీవిత పేజెస్ ను మీరు ఒకసారి తిరిగి వెళ్ళి రైట్ ఫ్రమ్ 1999 January
to 1999 డిసెంబర్ 31 వరకు మీ జీవిత పుటలను తిరిగివేసినట్లయితే ఎన్ని చేదు అనుభవాలు కదా. భార్య భర్తలు మీరు ఎన్నో అనుకుని ఉండి ఉండవచ్చు. సమ్ టైమ్స్ యువర్ హస్బెండ్ షుడ్ హావ్ మిస్అండర్స్టూడ్ యు. కనుక మీ భర్త మిమ్మల్ని కనుక అపార్థం చేసుకుని ఉండవచ్చు. మీ భార్య మిమ్మల్ని అపార్థం చేసుకుని ఉండి ఉండవచ్చు. కాబట్టి ఏ బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తారు అని అనుకుని ఉండి ఉంటారు, ఆ బిడ్డలు మీ మీద ఎదురు తిరిగి ఉండి ఉండవచ్చు. మీ యొక్క జీవితాల్లో సమ్ ఆఫ్ యువర్ ప్లాన్స్, మీ యొక్క జీవితాల్లో మీరు అనుకున్న ప్రణాళికలు అవి జరగకుండా ఉండి ఉండవచ్చు. ప్రియులారా, ఇటువంటి మారాలాంటి అనుభవాల్లో ఎదురైనప్పుడు మనము ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు, అనేకమైన చేదు అనుభవాలు గుండా నేను వెళ్ళాను. చేదు అనుభవాలు నేను ఆ చేదు అనుభవాలను నేను గుట్టుకు కూడా వేయలేకపోయాను, నేను బ్రింగలేకపోయాను. కానీ నా చేదు అనుభవాలను తీపి అనుభవాలుగా చేసినందుకై నీకు స్తోత్రాలు నాయనా అని మన యొక్క జీవితాల్లో ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. మన భౌతిక పరిస్థితి నుంచి ప్రభు వారు విడిపించారు కదా. భౌతికంగా ఎంతో బాధలు పడుతుండేవారు. పేదరికం మన యొక్క జీవితాల్లో ఉండేది. దేవుడి కృపనిచ్చారు. థ్యాంక్ యూ జీసస్. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది, పాపములో జీవిస్తూ ఉన్నవారిని దేవుడు మనకు ఆధ్యాత్మిక విడుదల దయచేశాడు. థ్యాంక్ యూ జీసస్. రెండవది, ఆ ప్రభు వారికి మనము స్తోత్రాలు చెల్లించాలి. మూడవది, ప్రభువా, ఎర్ర సముద్రం నా జీవితంలో నేను రక్షింపబడినప్పుడు కూడా ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు నా యొక్క జీవితంలో వచ్చాయి. థ్యాంక్ యూ జీసస్. ఎర్ర సముద్రం నుంచి నన్ను విడిపించినందుకై మీకు స్తోత్రాలు. 3, 4వది, ఏదో నేను గట్టెక్కాను అని అనుకున్నాను, కానీ నా యొక్క జీవితంలో అనేకమైన చేదు అనుభవాలు గుండా నేను వెళ్ళవలసి వచ్చింది. నా భర్త నన్ను సమంగా అర్థం చేసుకోలే, నా భార్య నన్ను సమంగా అర్థం చేసుకోలే, నా బిడ్డలు నన్ను సమంగా అర్థం చేసుకోలే, నా సంఘస్థులు నన్ను సమంగా అర్థం చేసుకోలేదు. దే హావ్ మిస్అండర్స్టూడ్ మీ. వారు నన్ను అపార్థం చేసుకున్నారు ప్రభువా, చేదు అనుభవాలు గుండా. కానీ చేదు అనుభవాలను కాబట్టి నా యొక్క జీవితంలో మధురానుభూతులుగా మార్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలని ఏ మీనింగ్ఫుల్ పిల్లల థాంక్స్ గివింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి, విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ, విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో, టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ, మంగళ, బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ, మంగళ, బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించి. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే.
మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరుల పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావాల్సిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకుల్ని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.